ట్రంప్ తిక్కకు కరెక్ట్ లెక్క భారత్ భారీ వ్యూహం కొత్త కూటమిగా అవతారం. అగ్రరాజ్యానికి భారత్ వరుస షాకులు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈసారి మనం కొట్టే దెబ్బతో ట్రంప్ తిక్క కుదరడం ఖాయమనిపిస్తోంది. ఆధిపత్యం కోసం పాకులాడుతూ ఇష్టం వచ్చినట్లు ఇతర దేశాలపై విరుచుకుపడుతున్న పెద్దన్నకు చెక్ పెట్టేందుకు భారత్ సిద్ధమైందని అనిపిస్తోంది. రష్యాతో స్నేహం వదులుకునేది లేదన్న భారత్ ఇప్పుడు చైనాతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసుకుంది. మరి భారత్ వ్యూహంతో అమెరికాకు మూడినట్టేనా? రష్యా చైనాతో కలిసి కూటమిగా ఏర్పడబోతోందా అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా రష్యా మీద కోపాన్ని భారత్ పై వెళ్లగక్కుతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భారత్ పై 50% టారిఫ్స్ విధించాడు. దీనికి ముఖ్య కారణం మనం రష్యాతో కొనసాగిస్తున్న చమురు వ్యాపారమే. ట్రంప్ టారిఫ్ల పేరుతో ఎంతగా విరుచుకుపడుతున్నప్పటికీ రష్యాతో స్నేహం వదులుకునేది లేదని తేల్చి చెప్పింది భారత్. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు డ్రాగన్ కంట్రీతోనూ సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు రెడీ అవుతోంది. భారత్పై అమెరికా విధించిన సుంకాల విషయంలో అనూహ్యంగా చైనా మన దేశానికి మద్దతుగా నిలిచింది. అమెరికా వైఖరిని చైనా మీడియా ఎండగట్టాయి. భారత్ను అగ్రరాజ్యం ఎన్నడూ భాగస్వామిగా పరిగణించలేదని, తన ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదిలా ఉండగానే ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారైంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత మన ప్రధాని డ్రాగన్ కంట్రీలో అడుగుపెట్టనున్నారు. అంటే గాల్వాన్ హింసాత్మక ఘర్షణ తర్వాత మొదటిసారి మోదీ బీజింగ్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 31న చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మోదీని స్వాగతిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. కాగా ఈ సదస్సు భాగస్వామ్య పక్షాలకు స్నేహపూర్వక ఫలితాలను అందించనుందని తెలుస్తోంది. మొత్తంగా మోదీ చైనా పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే ఛాన్స్ ఉంది. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ నెలాఖరున భారత్ సందర్శనకు వస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మాస్కోలో ఉన్న అజిత్ దోవల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగానే భారత్తో పాటు అమెరికా, బ్రెజిల్ పై కూడా ఏకపక్షంగా 50% సుంకం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రెజిల్ అధ్యక్షుడు లులా ఇనాషియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంభాషించారు. ఇంధన, సాంకేతిక, వాణిజ్యం, అలాగే రక్షణ, ఆరోగ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు కూడా భారత్ పర్యటనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రష్యా మద్దతును కలిగి ఉన్న భారత్కు ఇప్పుడు చైనా, బ్రెజిల్ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలోనే ఈ మూడు దేశాలు కలిసి కొత్త కూటమిగా ఏర్పడనున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది జరిగితే, అంటే భారత్, రష్యా, చైనా దేశాలు కలిస్తే అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయం. మొత్తంగా ఆధిపత్యం కోసం పాకులాడుతున్న ట్రంప్కు చెక్ పెట్టే టైం వచ్చింది. భారత్, రష్యా అలాగే చైనా ఆ మేరకు పావులు కదుపుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా పేరు వింటేనే ఒంటి కాలుతో లేస్తున్న రష్యా, చైనాలకు ఇప్పుడు భారత్ కూడా తోడైతే అమెరికాకు చావు దెబ్బ తగలడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే ఈ మూడు దేశాలు ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. అయితే భారత్, రష్యా, చైనా కూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పటిదేం కాదు. 1990ల నాటి యోచనే. పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఈ కూటమిని ఏర్పాటు చేయాలని భావించాయి. కానీ చైనా అక్కసుతో ఈ ఆలోచన పక్కకు వెళ్ళిపోయింది.
అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రష్యా మళ్ళీ ఈ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే టైంలో అమెరికా సుంకాల పేరుతో భారత్ను టార్గెట్ చేయడం, చైనా సపోర్ట్ ఇవ్వడంతో ఆర్ఐసి కూటమి ఈసారి ఏర్పడటం ఖాయమని తెలుస్తోంది. చైనాలో జరగనున్న సదస్సులో ఈ 3 దేశాధినేతలు దీనిపై చర్చించే అవకాశం లేకపోలేదు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూచా తప్పకుండా పాటిస్తున్నాయని తెలుస్తోంది. అటు బ్రెజిల్ కూడా భారత్తో కలిసి నడుస్తామని తెలిపింది. సో మొత్తంగా అగ్రరాజ్యమన్న అమెరికా అహంకారం, బెదిరింపు ధోరణి, పెత్తనం చెలాయించాలన్న యావా అన్నీ కొట్టుకుపోవడం ఖాయమని క్లియర్గా అర్థమవుతోంది.